ఫార్ములా ఈ కార్ రేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ అయితే వీరిని అరెస్ట్ చేయకుండా కేవలం ఛార్జ్షీట్ వేశారు. నిజానికి ఆ ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ గుర్తింపు వచ్చిందన్నది కేటీఆర్ వాదన. ఆయన ఓపెన్గానే ఒప్పుకున్న తర్వాత కూడా ఎస్ నేను చేశాను, అదేం తప్పు కాదు అని ఆయన వాదిస్తున్నారు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. మరి పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. పదవీ విరమణ ప్రయోజనాలు అందకుండానే ప్రాణాలు వదులుతున్నారు. విశ్రాంత ఉద్యోగులకు అంటే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు చేయడం మీ బాధ్యత. ఏప్రిల్ 9లోగా 2600 మందికి చెల్లించి తీరాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మూసీ నిర్వాసితులను వీధిన పడనివ్వమని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ అంటూ మరో కథనం వచ్చింది వివిధ పత్రికల్లో. 3 బడ్జెట్లోనూ భారీ లోటు అంటూ వార్తలు ఇచ్చారు. మరి ఈ రోహిత్ రెడ్డి వార్తలు అయితే వస్తున్నాయి, కానీ పుట్టా మహేష్ యాదవ్ గారి వార్తలని వెనక్కి వెళ్ళిపోయినట్లున్నాయి. వాళ్ళ తండ్రి గారు అయితే మా అబ్బాయి అట్లాంటి చేయడం ఏదో చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కడో పేపర్లో వచ్చింది. రైట్, ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే సినిమాలకు బ్రేక్. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం అంటూ ఎల్లో మీడియా ఇచ్చింది. ఆంధ్రజ్యోతి వారు రాశారు. విజయవంతంగా ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటూ కథనాన్ని ఇస్తూ వాళ్ళు ఒక కీలక ప్రకటన చేసిందట. ఇది పవన్ కళ్యాణ్ క్రియేటివ్స్ అంటే వాళ్ళు కొత్త ప్రాజెక్టులు గురించి వస్తున్న వార్తలు ఏవి నిజం కాదంటూ వారు ఇచ్చేసిన ప్రకటన. విజయమ్మ లేఖకు జవాబు చెప్పే దమ్ము జగన్కు లేదు. ఈ షర్మిల గారేంటో ఈ గోలేందో, పైగా వైసీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇదంతా వాళ్ళు రియాక్ట్ అయ్యేలాగా వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఎందుకు చేస్తున్నారు. దీని మీద వరుద్ కళ్యాణి గారు వైసీపీ ఎమ్మెల్సీ డైరెక్ట్గా అవినాష్ రెడ్డి రాచమల్లి ప్రశ్నలకు సమాధానం ఏది, కుటుంబ పరువును బజారుకి ఇచ్చింది ఎవరు, డబాయించి బుకాయిస్తే అబద్ధాలు నిజాలవుతాయా అని ఆమె ప్రశ్నించారు. ఇద్దరే కోడిగుడ్లు ఉన్న చోటికి దేవతలు రావని చాగంటి గారు అన్నారంట. ఈయనేమో బడి పిల్లలకి భోజనం, గుడ్లు, పుస్తకాలు, యూనిఫామ్ ఇవన్నీ ఎందుకు దండగా అన్నారు గరికిపాటి వారు. సో ఇద్దరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు. మరి నిజంగా అన్నారా చాగంటి గారు? కోడిగుడ్లు ఉన్న చోటకి దేవతలు రారంటే మరి చాలా అది ఇబ్బందికరమైన వ్యాఖ్య చూడటానికి. ఋషికొండ మీద 230 కోట్లతోటి బ్రహ్మాండమైన భవనాలు జగన్ గారు కడితే కేవలం యోగాంధ్ర పేరుతోటి 330 కోట్లు ఒక్కరోజు ఖర్చు, 400 కోట్లు డిజైన్ల పేరు మీద ఇప్పుడు తాజాగా అమరావతిలో కడుతున్నారు. సో దాని మీద కూడా సోషల్ మీడియాలో వచ్చింది. లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగం. కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు. వాస్తవానికి పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని మిథున్ రెడ్డి కోరారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మాత్రం దాని గురించి అడిగే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని కూడా మిథున్ రెడ్డి గారు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అలాగే ఏపీ అప్పుల తీరుపైన మిథున్ రెడ్డి గారు లోక్సభలో, అట్లాగే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ప్రసంగించారు. మమతా బెనర్జీ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ప్రచారం అవుతోంది. సిలిండర్ గురించి అడగొద్దు, పెట్రోల్ గురించి అడగొద్దు, బడి గురించి అడగొద్దు, ఆసుపత్రి గురించి అడగొద్దు, ఆరోగ్యం గురించి అడగొద్దు, పడిపోతున్న రూపాయి విలువ గురించి అడగొద్దు, కేవలం స్తుతిస్తూ ఉండు, లేకపోతే హిందూ ప్రమాదంలో ఉన్నాడు అనే మాట వస్తుంది అంటూ బీజేపీ వాళ్ళ మీద ఆవిడ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. పాస్ పుస్తకాల్లో మళ్ళీ తప్పులు తడకలుగా వస్తున్నాయంటూ ఎల్లో మీడియానే రాసింది. మరి న్యాయ వ్యవస్థపై ప్రభుత్వాల చిన్నచూపని మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు వ్యాఖ్యానించారు. పోలీసుల అదుపులో 3 యువకులు, పాక్ హ్యాండర్లతో సంబంధాలంటూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరు మీద విజయవాడలో 3 అదుపులో తీసుకున్నారండి. ఇదే కనుక జగన్ గారి టైంలో జరిగితే ఇంకేముంది, అసలు అంతా గందరగోళం అయిపోయిందని అనేవాళ్ళు తెలుగుదేశం వారు. ఎమ్మెల్యేలపై బొసగొడుతున్న కాల్ నాగు అంట. కూటమి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్టు సేకరణ, ఎంపీ నిలదీసిన ఎమ్మెల్యే అంటూ ఒక వార్త వచ్చింది. చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న రాయలసీమ నేతల సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇక ఏపీ ప్రయోజనాల పరిరక్షణ జోక్యం చేసుకోండి అని కూడా మిథున్ రెడ్డి గారు కోరారు. ఇక మూల్యం చెల్లించుకోవాల్సిందే, మూల్యాంకనంలో తప్పులు జరిగితే ఉపాధ్యాయులకు శిక్షలు, భారీగా జరిమానాలు నిర్దేశించిన విద్యాశాఖ.